హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 4.2 లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో కనుక వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 4.2, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయాలి. అంటే ఏంటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే? సంథింగ్ ఇంటూ సంథింగ్ వచ్చే విధంగా దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. అంటే ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? మనకి 4 ఉందనుకోండి, 2 2s 12 ఉందనుకోండి, 6 2s 18 అనుకోండి, 9 2s అలాగా ఒక నెంబర్ ఇచ్చాడు, సంథింగ్ ఇంటూ సంథింగ్ రాయాలి. అప్పుడు మనం దాన్ని రూట్స్ ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి ఇలా ఇస్తే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ మనం మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. x² మైనస్ 10 మైనస్ 10x². ఇప్పుడు ఈ 10ని ఫ్యాక్టరైజేషన్ రాయాలి. 1 10s 10, 2 5s 10, నెక్స్ట్ మళ్ళీ 5 2s 10 1s. అంటే ఈ రెండు సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి. ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ మిడిల్ టర్మ్ ఉంది కదా, ఇది సరిపోవాలి. ఏంటి? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ మనం ఏదైతే ప్రోడక్ట్ రాసుకున్నామో అది సరిపోవాలి. ఈ రెండు యాడ్ చేసినా లేదంటే సబ్ట్రాక్షన్ చేసినా ఈ మిడిల్ టర్మ్ సరిపోవాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ లాస్ట్ తీసుకున్నాం కనుక, మిడిల్ వదిలేసాం కనుక ఆ మిడిల్ టర్మ్ అనేది సరిపోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ x² కనుక ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x వేద్దాము, ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x వేద్దాం. ఇప్పుడు మనకి 10 + 1 అంటే 11. మనకి ఎంత రావాలి? 3 రావాలి. అవ్వట్లేదు. 10లో 1 తీస్తే 9. సో ఇక్కడ 3 రావాలి. అంటే ఫస్ట్ది రాంగ్. సో ఫస్ట్ది మనకి అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సెకండ్ చూద్దాం. 5 + 2 7. మనకి ఎంత రావాలి? 3 రావాలి. 5 - 2 3. మనకి ఎంత రావాలి? -3 రావాలి. కనుక 2 - 5 -3. కనుక ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. 2x లో 5x తీస్తే -3x. సరిపోయింది, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 5s 10, x ఇంటూ x x². అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది కూడా సరిపోయింది. కనుక ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ సరిపోవాలి. కనుక ఇది సాటిస్ఫైంది. కనుక ఈ పేరుని ఇక్కడ రాసేవచ్చు అన్నమాట. అంటే x² -3x ఎలా రాయొచ్చు? 2x లో 5x తీస్తే -3x. కనుక ఇక్కడ ప్లస్ 2x -3x -5x. -3x ని 2x - 5x రాశాను. ఇంకేముంది మనకి? -10 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్, లేదంటే ఈ రెండు ఒక పేర్, ఈ రెండు ఒక పేర్. సో ఈ పేర్లో x కామన్, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. కనుక x కామన్ తీస్తే ఒక x లోపలికి వెళ్తుంది, ప్లస్ కూడా లోపలికి వెళ్తుంది. x బయటకు వస్తుంది కనుక 2 అనేది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీయచ్చు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 2s రాయొచ్చు. అంటే ఇక్కడ కూడా 5 ఉంది కనుక 5 కామన్ తీస్తే x మైనస్ బయటకు వస్తుంది కనుక ఏముండదు, కనుక ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 2 ఉంది. అంటే x + 2 అనేది బయటకు తీసుకొస్తే, కామన్ తీస్తే లోపలికి ఈ x వెళ్ళిపోతుంది, ఈ -5 అనేది వెళ్ళిపోతుంది. ఈజ్ ఈక్వల్ 0. చూడండి, మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని సంథింగ్ ఇంటూ సంథింగ్ రాస్తాం. అంటే ఫ్యాక్టరైజేషన్ రాస్తామన్నమాట. అంటే ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైండ్ ద రూట్స్ అన్నాడు కనుక మనకి తెలుసు a × b = 0 అయితే a = 0 అవుతుంది, లేదా b = 0 అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే. x + 2 = 0, x - 5 = 0. x = -2 అవుతుంది, x = -5 వెళ్తే +5 అవుతుంది. అయిపోయిందండి, అంతే. సెకండ్ వన్, ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము. -6 2s -12x². అంటే -12x². ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి.
1 12 12, 2 6 12, 3 4 12, మళ్ళీ 4 3 6 2 12 1. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది కనుక ఇక్కడ ఒక ఎక్స్, 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 ఇక్కడ ఒక ఎక్స్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మిడిల్ 1 రావాలి. 12 1 తీస్తే 11, మనకి 1 కావాలి. 12 + 1 13, అంటే ఫస్ట్ 1 అవ్వదు. నెక్స్ట్ 6x లో 2x తీస్తే 4x, ఇక్కడ ఓన్లీ 1x రావాలి. 6x + 2x 8x, కనుక ఇది కూడా అవ్వదు. ఖచ్చితంగా ఇది సరిపోతుందట. 4x లో 3x తీస్తే 1x సరిపోయింది, అంటే ఇది ప్లస్ అవ్వాలి, ఇది మైనస్ అవ్వాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 4 12, x ఇంటూ x x². అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోతుంది, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇది సరిపోతుంది. కనుక ఇప్పుడు మనం ఈ x బదులు ఇది రాయొచ్చు. కనుక 2x² + x అంటే ఏం రాయొచ్చు, -3x + 4x -6 = 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. ఈ పెయిర్లో మనం x కామన్ తీయచ్చు, అంతే. x ఒకటే కామన్ తీయచ్చు. x కామన్ తీస్తే 2x - 3. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కనుక 2 కామన్ తీస్తే 2x - 3 = 0. మళ్ళీ ఇక్కడ 2x - 3, ఇక్కడ 2x - 3 కామన్గా ఉంది, కనుక 2x - 3 కామన్ తీస్తే x + 2 అనేది లోపలికి వెళ్ళిపోతుంది, = 0. మనం చెప్పుకున్నాం a × b = 0 అయితే a = 0 అవుతుంది, b కూడా 0 అవుతుంది. కనుక 2x - 3 = 0, x + 2 = 0. 2x = 3 అవుతుంది, x = 3/2 అవుతుంది. x = +2 అటు వెళ్తే -2 అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ మూడోది, ఇది కూడా సేమ్. ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. √2 × √2 అంటే 2 × 5, 2 5 10 × x², అంటే 10x². 1 10 2 5 అంతే, ఇంకేం అవ్వదు. 10 + 1 11 అవుతుంది, సరిపోవట్లేదు. 10 - 1 9 అవుతుంది, సరిపోవట్లేదు. కనుక ఈ 1x 10x వేస్ట్. నెక్స్ట్ ఈ రెండు చూసుకుందాం. +2x + 5x + 7x సరిపోయింది, ఈ రెండు యాడ్ చేస్తే సరిపోయింది. 2 5 10, x × x x², ఇది కూడా సరిపోయింది. అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి, రెండు యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మిడిల్ టర్మ్ సరిపోవాలి. కనుక దీన్ని √2x² + 2x + 5x, అంటే 7xని 2x + 5xగా స్ప్లిట్ చేయొచ్చు, +5√2 = 0. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే మనం చేయడం కొద్దిగా కష్టం. కనుక 2ని √2² రాద్దాం నెక్స్ట్ స్టెప్లో. √2x² + √2² అని రాయొచ్చు, ఇంటూ x + 5x + 5√2 = 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. ఇక్కడ √2x ఉంది, ఇక్కడ √2x ఉంది, కనుక √2x కామన్ తీస్తే ఇక్కడ √2 బయటకు వస్తుంది, ఒక x బయటకు వస్తుంది, అంటే x లోపలికి వెళ్తుంది. ప్లస్ ఒక √2 బయటకు వస్తుంది, x కూడా బయటకు వస్తుంది, ఇంకో √2 అనేది లోపల ఉంటుంది. ప్లస్ ఈ రెండింటిలో 5 అనేది కామన్, 5 కామన్ తీస్తే x + √2 = 0. ఇక్కడ x + √2 ఉంది, ఇక్కడ x + √2 ఉంది, కనుక x + √2 అనేది బయటికి తీసుకొస్తే కామన్ తీస్తే ఈ √2x అనేది లోపలికి వెళ్ళిపోతుంది, +5 కూడా లోపలికి వెళ్ళిపోతుంది, = 0. సో a × b = 0 అయితే a = 0 అవుతుంది, b = 0 అవుతుంది, కనుక x + √2 = 0 ఒకటి, √2x + 5 = 0 ఒకటి. x = -√2 అవుతుంది, ఇక్కడ √2x +5 అటు వెళ్తే -5 అవుతుంది, x = -5/√2 అవుతుంది. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లోని ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ టర్మ్లోని ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ లేకుండా రాసుకుందాం, అంటే 8తో మల్టిప్లై చేద్దాం. 8 × 2x² - 8 × x + 8 × 1/8 = 8 × 0. 8 1s are 8 1s are 8 క్యాన్సిల్ అయిపోయింది. సో 8 2s are 16x² - 8x + 1
8 zeros are 0. అంటే ఇది మనకి ఈజీ ఉంది కదా, దీన్ని చేసే బదులు దీన్ని చేయడం చాలా ఈజీ కదా. ఇప్పుడు దీన్ని చేసుకుందాం. 16x square 1, so 16x square. 1 16s are, 2 8s are, 4 4s are. 16 plus 1 17 అవ్వట్లేదు, 16లో 1 తీస్తే 15 అవ్వట్లేదు, అంటే ఫస్ట్ వేస్ట్. 8లో 2 తీస్తే 6, 8 plus 2 10, సో కనుక అవ్వట్లేదు. ఇది సరిపోద్ది. సో మైనస్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. -4x మైనస్ 8x ఇక్కడ కూడా సరిపోయింది. కనుక దీన్ని ఏం రాయొచ్చు, 16x స్క్వేర్ -4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ -8x బదులు -4x అని స్ప్లిట్ చేసుకుంటాం. సో ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. ఈ పెయిర్లో మనం 4x కామన్ తీద్దాం. 4x కామన్ తీస్తే 4x మైనస్ 4x 1 4x, అంటే 4x బయటకు వస్తుంది కనుక ఇంకా 1 ఉంటుంది. ఇంటూ 1 రాసుకోవచ్చు ఇక్కడ. మైనస్ ఇక్కడ 4x ఇంటూ 1 రాయొచ్చు, ఇక్కడ 1 ఇంటూ 1 రాయొచ్చు. కనుక 1 కామన్ తీస్తే 4x మైనస్ 1, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 1 1 సరిపోయింది, ఈక్వల్ టు 0. ఇప్పుడు 4x మైనస్ 1 కామన్గా ఉంది. 4x మైనస్ 1 కామన్ తీస్తే ఈ 4x లోపలికి వెళ్ళిపోతుంది, ఈ -1 కూడా లోపలికి వెళ్ళిపోతుంది, ఈక్వల్ టు 0. a ఇంటూ b 0 అయితే a ఈక్వల్ 0, b ఈక్వల్ 0. కనుక 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఇక్కడ కూడా 4x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ 5th సొల్యూషన్. $100x square into 1 $100x square. 100x square. 100 యొక్క ఫ్యాక్టర్స్ 1 100s 2 50s 3 టేబుల్లో ఉండదు, 4 టేబుల్లో 4 25s 5 20s 6 టేబుల్లో ఉండదు, 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్ ఉండదు, 9 టేబుల్ ఉండదు, 10 టేబుల్ ఉంటుంది. 10 10s. సో ఇక్కడ x ఇద్దాం, ఇక్కడ కూడా x, ఇక్కడ x, ఇక్కడ x స్క్వేర్ కదా, అందుకని ఇక్కడ ఒక x, 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 ఇక్కడ ఒక x. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. 100 + 1 అంటే 100 1x, మనకి -20x రావాలి. 100లో 1 తీస్తే 99x, కనుక ఇది వేస్ట్, ఇది సరిపోదు మనకి. 50లో 2 తీస్తే 48, 50 + 2 52, కనుక ఇది కూడా సరిపోదు. 25 + 4 29x, మనకి 20 వస్తే చాలు. 25లో 4 తీస్తే 21, మనకి 20x రావాలి, కనుక ఇది కూడా అవ్వదు. 20 + 5 25x, మనకి 20x రావాలి. 25లో 15 తీస్తే 15x, ఇది కూడా సరిపోదు. అంటే ఖచ్చితంగా ఇది సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి, -10x -20x సరిపోతుంది. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 10 10s 100, x ఇంటూ x స్క్వేర్. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోతుంది, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ సరిపోతుంది. కనుక దీన్ని ఏం రాయొచ్చు, 100x స్క్వేర్, ఈ -20xని -10x రాయొచ్చు. -10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. సో ఇందులో 10x కామన్గా ఉంది, 10x కామన్ తీస్తే ఇంకా 10x ఉంటుంది, -1. ఇందులో -1 కామన్, ఎందుకంటే 10x ఇంటూ 1 రాసుకోవచ్చు దీన్ని. 10x -1, దీన్ని 1 ఇంటూ 1 రాసుకుంటే 1 బయటకు వస్తుంది, 1 లోపలికి వెళ్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 10x - 1 ఉంది, ఇక్కడ 10x - 1 ఉంది, కనుక 10x - 1 కామన్ తీస్తే లోపలికి 10x వెళ్తుంది, ఈ -1 కూడా వెళ్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a 0 అవుతుంది, లేదా b 0 అవుతుంది. కనుక 10x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, 10x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 10x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/10 అవుతుంది. ఇక్కడ కూడా 10x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/10 అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో ఏవైతే వచ్చాయో వాటిని సాల్వ్ చేయను అన్నాడు. ఎగ్జాంపుల్ 1లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్గా రాయాలి. సో మనం ఫస్ట్ ఎక్సైజ్లో చేసినట్టు
అలాగా ఈ రెండు వదిలేసాయి అనమాట. ఇప్పుడు వాటిని సాల్వ్ చేయాలన్నమాట, అంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 324x². ఇప్పుడు వరకు మనకి చిన్న చిన్న నెంబర్స్ చేసాం, ఇప్పుడు ఇది పెద్ద నెంబర్ చేసేటప్పుడు కొంచెం ఎలా చేయాలో చెప్తానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 324 యొక్క ఎల్సిఎం కడదాం. 2 టేబుల్, 2 1s are 2, 2 6s are 12, 2 2s are మళ్ళీ 2 టేబుల్, 2 8s are 16, 2 1s are 2, 3 టేబుల్, 3 27s are 81 మళ్ళీ 3 టేబుల్, 3 9s are 27 మళ్ళీ 3 టేబుల్, 3 3s are 9. అంతే. దీన్ని బట్టి మనం ఫ్యాక్టర్స్ రాయొచ్చు. దీనికి ఏటేటి వస్తాయో ఫ్యాక్టర్స్ చూద్దాం. 1 324s are. నెక్స్ట్ 2 టేబుల్ తెలుసు కనుక 2 16s are 32, 2 2s are. నెక్స్ట్ 3 టేబుల్ కూడా మనకు తెలుసు కనుక 3 1s are 3, 3 0s are 3 8s are. నెక్స్ట్ 4 టేబుల్ కూడా మనకు తెలుసు కనుక 4 8s are 32, 4 1s are. నెక్స్ట్ 5 టేబుల్లో ఉండదు. 6 టేబుల్లో కూడా తెలుసు, 6 5s are 30, 6 4s are 24. నెక్స్ట్ 7 టేబుల్లో ఉండదు. 8 టేబుల్లో కూడా ఉండదు. 9 టేబుల్లో ఉంటుంది. చూడండి 9 టేబుల్ ఎలా అంటే 3 3s are 9 కదా, అంటే మిగతాది ఎంత 3 3s are 9, 9 2s are 18, 18 2s are 36, అంటే 9 36s are. నెక్స్ట్ 10 టేబుల్లో ఉండదు, 11 టేబుల్ ఉండదు, 12 టేబుల్లో ఉంటుంది. చూడండి 12 టేబుల్ అంటే 2 2s are 4, 4 3s are 12, ఇక్కడికి 12 అయింది, అంటే 3 3s are 9 3s are 27, అంటే 12 27s are. నెక్స్ట్ 13 టేబుల్లో ఉండదు, 14 టేబుల్లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఏది కూడా మనం మల్టిప్లై చేస్తే 14 రావట్లే. 15 టేబుల్ ఉండదు. 16 టేబుల్ ఉంటుందా ఇక్కడ ఏమైనా? అవ్వట్లే. 17 టేబుల్ ఉండదు. 18 టేబుల్ అవుతుంది, ఎందుకంటే 2 2s are 9, 3 3s are 9 3s are 18 టేబుల్ కదా, 3 3s are 9, 9 2s are 18, 3 3s are 9, 9 2s are 18, అంటే ఈ మూడు నెంబర్ మళ్ళీ మల్టిప్లై చేస్తే 18 కనుక 3 3s are 9, 9 2s are 18, అంటే 18 18s are 324. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడికి ఇలా సరిపోయింది, అంటే ఇంకేం రావు, మళ్ళీ 27 మళ్ళీ 36 54 ఇలా రోజు వస్తాయి. ఇప్పుడు ఈ ఎక్స్ని సర్దేద్దాం. ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ 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 ఎక్స్, ఎక్స్ 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 ఎక్స్. మనం ఏం చెప్పుకున్నాం, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇది రావాలి. ఇన్ని ఉన్నాయి, ఇన్నిట్లో మనకి ఏదో ఒకటి సరిపోతుంది, అన్నీ సరిపోవు, ఇందులో ఏదో ఒకటి మనకు సరిపోతుంది అన్నమాట. 324 + 1 325 మనకి 45 రావాలి. 1 తీస్తే 323 కనుక ఇది మనకి వేస్ట్. 162 to 164 మనకి 45 రావాలి. 162లో 2 తీస్తే 160 ఇది కూడా మనకి సరిపోదు. 18 + 3 111 సరిపోదు. 108లో 3 తీస్తే 105 ఇది కూడా వేస్ట్. 81 + 5 85 మనకి 45 రావాలి. 81లో 4 తీసినా రాదు. 54 + 6 60 మనకి 45 రావాలి, సో ఇది కూడా వేస్ట్. 36 + 9 45 మనకి -45 రావాలి, ఇక్కడ +45 వస్తుంది, అంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మైనస్ పెట్టండి. -9x -36x -45x సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది చూద్దాం. -+, 9 36 324 x × x x². ఇది సరిపోయింది కనుక ఇది సరిపోదు, ఇది కూడా సరిపోదు. ఓకే, ఇప్పుడు ఇది రాద్దాం. x² -45 బదులు ఏం రాయొచ్చు, -45x బదులు -9x -36x ప్లస్ ఇంకేం మిగిలింది 324 = 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. ఇందులో x కామన్ తీయండి, x -9. ఇందులో -36 కామన్ తీయండి, x ఉంటుంది మైనస్ ప్లస్ 36 9s are 324 = 0. ఇక్కడ x -9 ఇక్కడ x -9 కామన్ కనుక x -9 కామన్ తీస్తే x -36 = 0. a × b = 0 అయితే a = 0 అండ్ b = 0 కనుక x -9 = 0, x -36 = 0. -9 అటు వెళ్తే +9 అవుతుంది, x = 9 ఒక సొల్యూషన్, 1 రూట్. -36 అటు వెళ్తే +36 అవుతుంది, x = 36 అనదర్ సొల్యూషన్. అయిపోయింది.
ఇది కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అప్లై చేస్తే 750 x². సో ఇప్పుడు 750 యొక్క మనం ఫ్యాక్టర్స్ రాసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 750 2 3s 2 7s 2 5s. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s 3 2s 3 5s. నెక్స్ట్ 5 టేబుల్ 5 2s 5 5s, మళ్ళీ 5 టేబుల్ 5 5s. అంటే మనం ఈ నెంబర్స్తోనే మనం వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాయగలమాట. 1 750s 2 375s 3 టేబుల్లో 3 2s 6 3 5s 15 0s. 4 టేబుల్లో ఉండదు. 5 టేబుల్లో 5 15s 75, సో 5 150s. 6 టేబుల్ ఉండదు. 7 టేబుల్లో ఉండదు. 8 టేబుల్లో ఉండదు. 9 టేబుల్లో ఉండదు. 10 టేబుల్లో ఉంటుంది. 10 75s. నెక్స్ట్ 11 టేబుల్లో ఉండదు. 12 టేబుల్లో ఉండదు. 13 టేబుల్ ఉండదు. 14 టేబుల్ ఉండదు. 15 టేబుల్ ఉంటుంది. సో 15 టేబుల్ ఎలాగంటే 3 5s 15, అంటే 5 5s 25, 25 2s 50, అంటే 15 50s. 15 50s 750. నెక్స్ట్ 16 టేబుల్ ఉండదు. 75 ఉండదు. 18 ఉండదు. 19 ఉండదు. 20 ఉండదు. 25 ఉంటుంది మళ్ళీ. సో 5 5s 25, అంటే 3 2s 6, 6 5s 30, అంటే 25 30s. అంతే, ఇంకే టేబుల్లో ఉండదు. 5 5s 25, 25 5s 125, అంటే 6 టేబుల్లో కూడా ఉంటుంది. సో 5 5s 25, 25 5s 125, 6 125s. 6 125s కూడా మనకి 750. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా మనకి. ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్ వన్ రావాలి, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది రావాలి. అన్ని చోట్ల ఎక్స్ ఇచ్చేద్దాం. సో రెండు యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన 55 రాదు కనుక ఇది అవ్వదు. ఇది కూడా అవ్వదు. ఇది కూడా అవ్వదు. ఇది కూడా అవ్వదు. ఇది అవ్వదు. ఇది అవ్వదు. ఇది అవ్వదు. ఇది అవుతుంది. ఎలా సార్? ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది. -25x -30x -55x. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ 25 30 750 x × x x². కనుక దీన్ని ఏం రాయొచ్చు? x² -25x -30x + 750 = 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. సో ఇప్పుడు ఈ పెయిర్లో x కామన్ తీస్తే x -25, ఇక్కడ -30 కామన్ తీస్తే x -25 = 0. ఇప్పుడు x -25 కామన్ తీస్తే ఇక్కడ x లోపలికి వెళ్ళిపోతుంది, -30 కూడా లోపలికి వెళ్ళిపోతుంది, = 0. సో అంటే x -25 = 0, x -30 = 0. అంటే x = 25, x = 30. సో ఈజీగా సెకండ్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద 2 numbers whose sum is 27 and whose product is 182. మనకి 2 numbers యాడ్ చేస్తే 27 రావాలంట. ఆ 2 numbers ప్రోడక్ట్ చేస్తే 182 రావాలంట. Let the 2 numbers be x and y. Let the two numbers be x and y. So given that ఏమిచ్చాడు? 2 numbers యాడ్ చేస్తే 27 అంట. ఆ 2 numbers ప్రోడక్ట్ చేస్తే 182 అంట. అయితే ఈ x + y నుండి మనం y = ఏం రాయొచ్చు? 27 - x రాయొచ్చు. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో వేస్తే y × 27 - x = 182.
సిన్స్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుండి మనం అలా రాసాం. 27 into x 27x minus x square is equal to 182. దీని అన్నీ అట్సే తీసుకెళ్ళిపోతాం. x square minus 27x plus 182 is equal to 0. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ 182 x square 182 జా 291 జా 3 టేబుల్ లేదు 4 టేబుల్లో 4 జా 16 22 ఉంది 5 టేబుల్. సో మనకి అలా కొద్దిగా కష్టం అనుకుంటే ఇలా రాసేసుకోవడం 2 9 జా 2 1 జా నెక్స్ట్ 7 13 జా 91 7 13 జా 91 అంతే. సో 2 టేబుల్ లేదు నెక్స్ట్ 7 టేబుల్ ఉంటుంది 7 26 జా 7 into 2 13 జా 26 కనుక 7 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 13 టేబుల్ 13 14 జా నెక్స్ట్ 26 అంటే ఇవన్నీ కామనే. ఇప్పుడు ఇక్కడ మైనస్ పెడితే ఇది సరిపోతుంది, ఇది కూడా మనకి సరిపోదు కనుక దీన్ని ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక పెయిర్ ఈ రెండు ఒక పెయిర్. ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 13 మైనస్ 14 కామన్ తీస్తే x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x మైనస్ 13 కామన్ తీస్తే x మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. x minus 13 is equal to 0, x minus 14 is equal to 0. x is equal to 13, x 13 అయితే y ఎంత అవుతుంది 14 అవుతుంది. ఎందుకు రెండు కలిపితే 27 కదా, సో కనుక y 14 అవుతుంది. ఒకవేళ x 14 అయితే y ఎంత అవుతుంది 13 అవుతుంది, ఎందుకంటే రెండు కలిపితే 27 కనుక. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. The sum of O squares is 365. రెండు పక్క పక్కన ఉన్న నెంబర్స్ తీసుకోవాలంట. తీసుకున్న ఆ నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 రావాలంట. ఏంటి ఆ నెంబర్స్ అంటున్నాడు. మనకు ఆ రెండు నెంబర్స్ తెలియదు కనుక ఏమనుకోవాలి, లెట్ ద టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ బి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 అంట. అంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365 అంట. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. ఇప్పుడు ఈ 365ని ఇట్సే తీసుకొచ్చేద్దాం. x square 2x square plus 2x plus 1 minus 365 is equal to 0. 2x square plus 2x minus 364 is equal to 0. ఎందుకంటే ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం కనుక 2 1 జా 2 1 జా 2 182 జా. సో x square plus x minus 182 is equal to 0. ఇప్పుడే మనం 182 యొక్క ఫ్యాక్టర్స్ కట్టాం. ఇక్కడ 14లో 13 తీస్తే 1 వస్తుంది, అంటే ఇదే సరిపోతుంది అనమాట. అంటే దీని ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక పెయిర్ ఈ రెండు ఒక పెయిర్. సో ఇందులో x కామన్ తీస్తే x ప్లస్ 14 అవుతుంది, ఇందులో మైనస్ 13 కామన్ తీస్తే x ప్లస్ 14 అవుతుంది, ఎందుకంటే 13 14 జా 182. ఇప్పుడు x ప్లస్ 14 కామన్ తీస్తే x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి x ప్లస్ 14 అనేది 0 అవ్వకూడదు. ఎందుకు 0 అవ్వకూడదు, ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కనుక మనం x వాల్యూ నెగిటివ్ వస్తుంది కనుక ఇది తీసుకోకూడదు, అంటే ఇది ఒకటే తీసుకోవాలి. x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 13, అంటే ఒక నెంబర్ మనకి 13. సో ఇంకో నెంబర్ ఏంటి మనకి x ప్లస్ 1 కదా, సో అంటే 13 ప్లస్ 1 అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే ఈ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి, ఒకటి 13 అయితే ఇంకోటి 14 అవుతుందండి. నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం,
the altitude of the right angle triangle is 7 centimeters less than its base. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దీని యొక్క బేస్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క ఆల్టిట్యూడ్ అంటే దానికన్నా 7 సెంటీమీటర్స్ తక్కువ అంట, అంటే ఎక్స్ మైనస్ 7. నెక్స్ట్ ఇట్స్ హైపోటెనస్ 13, సో ఇది 13 అంట. ఏబిసి. ఫైండ్ ద 2 అదర్ సైడ్స్, మిగతా అదర్ 2 సైడ్స్ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, లెట్ ద బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి ఎక్స్. బేస్ని అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సో దేర్ ఫోర్ ద ఆల్టిట్యూడ్, సో ద ఆల్టిట్యూడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్ సెంటీమీటర్స్ అని రాసిన పర్లేదు. ఇప్పుడు మనకేంటి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఏసీ స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ అంతా 13, సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంతా ఎక్స్ మైనస్ 7 స్క్వేర్, బీసీ అంతా ఎక్స్ స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే 169, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab, 7 2s are 14x ప్లస్ 7 7s are 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. ఈ 169 అడిసి తీసుకొస్తే మైనస్ 169 అవుతుంది, మైనస్ 169 ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 0. 169లో 49 తీస్తే 120. 2 టేబుల్, 2 1s 2 7s 2 60s, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 60 ఎక్స్ స్క్వేర్, 160s 2 30s 3 20s 4 15s 5 12s. సో 5 12 సరిపోతుంది, ఎందుకంటే 5లో 12 తీస్తే 7, కనుక దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 12x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 అవుతుంది, మైనస్ 12 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎక్స్ ప్లస్ 5 అనేది కామన్, సో కనుక ఎక్స్ ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఎక్స్ ప్లస్ 5 అనేది 0 అవ్వకూడదు, ఎందుకు, ఎప్పుడు కూడా సైడ్ నెగిటివ్లో ఉండదు కనుక 0 చేయకూడదు, కనుక దీన్నే చేయాలి. సో ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, అంటే బేస్ వచ్చింది. సో దేర్ ఫోర్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. బేస్ బి అనుకున్నాం, 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం కావాలి, హైట్ కావాలి. సో దేర్ ఫోర్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7, అంటే 12 మైనస్ 7, 12లో 7 తీస్తే ఎంత 5, సో 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ ఎక్సైజ్లోనే లాస్ట్ ప్రాబ్లం ఉంది, ఆ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ ఎక్సైజ్లోనే లాస్ట్ ప్రాబ్లం. సమ్ ఇంటర్వల్ ఎంత పెద్దదనే మనం భయపడవలసిన, 1కి 2 సార్లు లేదంటే 3 సార్లు చదివితే సమ్ అనేది ఈజీగా వస్తుంది. మీ అందరికీ ఫ్యాక్టరేషన్ వచ్చి, మీ అందరికీ సమ్ చేయడం కూడా వచ్చు. లెట్ us see. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ ఏ సెర్టన్ నెంబర్ ఆఫ్ పోట్రీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఒక రోజులో కొన్ని ఆర్టికల్స్ తయారు చేస్తుందంటే ఒక కాటేజ్ ఇండస్ట్రీ. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే, ఒక రోజు అబ్జర్వ్ చేశారంట. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than the twice of the number of the articles. ఆర్టికల్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని ట్వైస్ చేసి 3 రూపీస్ యాడ్ చేస్తే, 3 యాడ్ చేస్తే అప్పుడు మనకి దాని యొక్క కాస్ట్ వస్తుందంట. ఓకేనా. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ దట్ డే వాజ్ 90 రూపీస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్స్ని ఎక్స్ అనుకుంటాం, కాస్ట్ని వై అనుకుంటాం, అంతే. లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, let the number of articles produced
బి ఎక్స్, దాన్ని ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ బి వై. ఒకదాని ఎక్స్ అనుకున్నాం, ఒకదాని అనుకున్నాం. సో గివెన్ దట్ వాడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ దట్ it was observed on a particular day that the cost of production of each article, cost ని అనుకున్నాం మనం y కనుక y is equal to cost of production of each article was 3 more than the twice of the number of the articles. నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్స్ ని ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేసి దానికి 3 యాడ్ చేయాలి. ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్, టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్స్ని దాని యొక్క కాస్ట్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 90. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 90. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అంటే వై బదులు ఏమొచ్చు 2x + 3h కనుక ఎక్స్ ఇంటూ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 90. ఎలా వచ్చింది, సిన్స్ ఫ్రమ్ 1 ఒకటో ఈక్వేషన్ నుండి మనం రాసాం. ఎక్స్ ఇంటూ 2x 2x², ఎక్స్ ఇంటూ 3 3x ఈజ్ ఈక్వల్ టు 90. 90 నిడిచి తీసుకొద్దాం. 2x² + 3x - 90 ఈజ్ ఈక్వల్ టు 0. 90 2s are 180. So minus 180x². 1 180s are 2 90s are 3 60s are 4 table. 4 45s are 5 table. 12 5s are kanaka 36. 5 36s are ఇంకా 6 table. 6 30s are మనకి 3 రావాలి చూసుకోండి, అంటే ఇంకా వెళ్ళాలి. 7 table లేదు. 8 table. 8 టేబుల్లో ఉందా, లేదు. 9 table ఉంది. 9 10s కనుక 9 20s 10 18s 11 table లేదు. 12 table లేదు. 12 table ఉంది. సో 12 table అంటే 12 13s 12 3s కదా, కనుక 3 5s 12 15s. అంటే ఇవన్నీ కాదు, మనకి ఇది ఒకటే సరిపోతుంది. ఎందుకంటే 15లో 12 తీస్తే 3 కనుక. సో దేనికి ప్లస్ అంటే ఇది 15కి ప్లస్, ఇది మైనస్. కనుక 2x² - 12x + 15x - 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్. ఇక్కడ 2x కామన్ తీస్తే x - 6, ఇక్కడ 15 కామన్ తీస్తే x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. x - 6 కామన్ తీస్తే 2x + 15 ఈజ్ ఈక్వల్ టు 0. x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 6. x అంటే ఏమనుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్ ప్రొడ్యూస్డ్, అంటే 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తామట. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేటప్పుడు మనకి ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 2x + 3, y ఈజ్ ఈక్వల్ టు 2 × 6 + 3. సో y ఈజ్ ఈక్వల్ టు 6 2s are 12 + 3, y ఈజ్ ఈక్వల్ టు 15. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు రూపీస్ కదా, కనుక రూపీస్ సింబల్ పెట్టి 15 రాయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్. అంటే ఈచ్ ఆర్టికల్ 15 రూపీస్ మాట. నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్స్ 6 మాట. 15 6 are 90. సో 15 6 are 90 సరిపోయింది. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లోని మొత్తం ప్రతి ప్రాబ్లం కూడా ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు వీడియో బాగా నచ్చింది అనుకున్నాం. వీడియో నచ్చితే మనకు మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేని, ఎవరు ఊహించని, మీ ఊహకు అందని మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మీరు ఏ స్కూలు, అదేవిధంగా మీరు ఏ జిల్లా, ఏ రాష్ట్రం కూడా టైప్ చేయండి. వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.